మిలిటరీకి వెళ్ళేవాడు కూడా అక్కడికి వెళ్ళి ఎలాంటి కమిట్మెంట్ ఇస్తాడు తెలుసా? యుద్ధం వస్తుంది ఏమంటే సైనికులందరూ నుంచోబెట్టి ఒక అతను వాళ్ళ ఆత్మలను రేపుతుంటాడు, వాళ్ళ మనసుల్లో రేపుతాడు. యుద్ధం వస్తుంది, ప్రాణాలు ఇస్తారా? ఇస్తాం సార్. మరి మీ భార్య పిల్లలు పర్వాలేదు సార్, వాళ్ళ కోసం మరి వాళ్ళ కోసం బ్రతకాలనిపిస్తుందా? లేదు, దేశం కోసం భార్య పిల్లలను కూడా వదిలేస్తాం అనే ఆ స్ఫూర్తి వాళ్ళలో నింపుతారు. మరి దేవుడి కోసం నువ్వు సైనికుడు అయితే నువ్వెందుకు వ్యాపారాల్లో చిక్కుకున్నావు? జీవన సంబంధమైన వ్యాపారాలు. అలా జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకున్న వాడికి ఆసక్తి పోతుంది. అలా ఆసక్తి పోయిన వాడు మందుడయ్యాడట. చూడండి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అది ఆత్మయందు తీవ్రత గలవారై. ఆ పదాన్ని ఆలోచించండి. ఆత్మయందు తీవ్రత, ఇంటెన్సిటీ, తీవ్రత నిన్ను బ్రతకనివ్వదండి. ఆత్మ నిన్ను పడుకోనివ్వదండి. వాక్యం 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 వాక్యం. ఆత్మ రగులుతున్నవాడు తీవ్రతతో ఉంటాడు. మనం సప్పగా పడుకున్నాం. వీటికి రావడమే కష్టం. ఆదివారం రావడమే కష్టమైపోయింది. ఏం వెళ్తాంలే, ఏం చేస్తాంలే, ఏం తింటాంలే అని 10 రోజులు ఆపేస్తాడా? ఏం తాగుతాంలే, నీళ్లు ఆపుతాడా? ఏం వెళ్తాంలే అని ప్రార్థన ఆపేస్తాడు. ఆత్మయందు తీవ్రత లేని ప్రతి వారు గుర్తుపెట్టుకోండి. మీ మనసు ఎందుకో పని అంటే వెనకడుతుందా? ఇవ్వడానికి కానీ, చేయడానికి కానీ, రావడానికి కానీ, మాట్లాడడానికి కానీ. అయితే మీరు ఆత్మలో అర్పేసుకున్నారు. మోసపోకండి.